గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్ సార్. సార్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ట్రంప్ టారిఫ్లతో వచ్చిన భయం నుంచి మార్కెట్లు బయటపడినట్లుగా భావించవచ్చా, లేక ఇంకా ప్రమాదం పొంచి ఉందంటారా? అంటే పిచ్చివాడి చేత్తో అధికారం ఉంది కాబట్టి ప్రమాదం ఇంకా ఉందని అనుకోవాలి, కానీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా బయటపడినట్లే. ఎందుకంటే ఎప్పుడైతే 90 days ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందో 90 days లో వచ్చే సర్ప్రైజెస్ అంటే నాస్టీ సర్ప్రైజెస్ ఉండే అవకాశం తక్కువ. బహుశా చైనాతో కూడా కొద్దిగా గొప్ప మిడిల్ పాత్ కనుక కొద్దిగా కనుక కాంప్రమైజ్ అయినట్లయితే గ్లోబల్ గ్రోత్ చాలా కొద్దిగా అంతకుముందు బాగా తగ్గుద్ది అనుకున్నదల్లా కూడా కంట్రోల్ అవుతుంది. అలా కనుక అయినట్లయితే మార్కెట్ మళ్ళీ పుంజుకోవటం ఖాయం. మార్కెట్లు పుంజుకోవటంలో కూడా చైనా మీద ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా గొప్ప నెగిటివ్ ఒపీనియన్ పెరుగుతున్న ఈ సమయంలో భారత్ కు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 10% టారిఫ్ వేయటం మూలంగా ఇండియాకు వచ్చే ఇబ్బంది లేదు. ఒకే ఒక్క ఇబ్బంది ఇంకా రాబోయే రోజుల్లో ఊహించిన పరిణామాల మూలంగా ట్రంప్ ఏదన్నా చేస్తే తప్పితే ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు. ఆ ఫ్యాక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవక్కర్లేదు. దాని గురించి రిపుల్ ఎఫెక్ట్ లాగా కొద్దిగా అటు ఇటు ఉన్నా తొందరలోనే సర్దుకుంటుందని ఉద్దేశం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి శంకర్ గారు. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం లాంగ్ కోసం డ్రీమ్ ఫోక్స్ ఒకటి డాబర్ ఇండియా తీసుకోవచ్చున్నా సార్? డ్రీమ్ ఫోక్స్ తర్వాత మాట్లాడతాను. ముందు డాబర్ చూస్తే కనుక డాబర్ తీసుకోవడానికి అవకాశం గట్టిగా కనపడుతుందండి. అంటే మీరు ఎంచుకున్న సెక్టర్ మంచిది. ఎఫ్ఎంసీజీలో ఏంటంటే నిజంగా రేపు పొద్దునే ట్రంప్ ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో ఏదన్నా అతలాకుతలం చేసినా కూడా కంగారు లేని సెక్టర్స్ ఏముంటాయంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి. ఎందుకంటే ఇండియాలో ఉండే మనుషులందరికీ కూడా మనకు దైనందిన అవసరం కాబట్టి. అది యాక్చువల్ గా చూస్తే ఏంటంటే మార్జిన్స్ ఎక్స్పాన్షన్ ఉండదు. ఈ కంపెనీలన్నీ ఏంటంటే రోజు తినేటువంటి వ్యవహారాలు, రోజు వాడే వస్తువుల మీద డీల్ చేసేటప్పుడు మార్జిన్ పెరగవు. మనం చూడవలసిందల్లా సేల్స్ నింపాదిగా ఉన్నాయా, కొద్దిగా గొప్ప పెరుగుతూనే లేదు చూడాలి. 24 December వరకు చూస్తే కంటిన్యూస్ గా దాదాపుగా పెరుగుతూనే వస్తున్నాయి. 12,000 కోట్ల కన్నా పైన టర్న్ ఓవర్ ఉండి 14% వరకు మార్జిన్ మెయింటైన్ చేస్తున్న ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీలో ఉన్న మిగతా కంపెనీతో పోలిస్తే మార్జిన్ కొద్దిగా ఎక్కువ కూడా. దీనికి ప్రస్తుతం ఉన్న రేట్ నుంచి చూస్తే ఇంకా 40-45% వరకు ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే రిజల్ట్స్ వచ్చే టైం మొదలైపోయింది. మనం ఏప్రిల్లోకి వచ్చాం, ఆల్రెడీ 11వ తారీఖు వచ్చాం కాబట్టి వారం 10 రోజుల్లో చాలా కంపెనీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవాళే కొనాలా అంటే కొద్దిగా ఆగి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ట్రెండే కంటిన్యూ అవుతాను రూఢీ చేసుకుని అనుకుంటే మంచిది. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, సార్ ట్రంప్ సుంకాల వాయిదా ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు దూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మార్కెట్లు ఎలా ఉండొచ్చు అంటారు? సేమ్ థింగ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మనకి ఏమైందంటే సెకండ్ రోజు ప్రాబ్లీ టారిఫ్స్ ఎప్పుడైతే విధించారో మనకి మండే రోజు ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో 23,214 ఏదైతే హై ఆ రోజు ఉండిందో అక్కడ నుంచి 21,740. సో ఆల్మోస్ట్ ఈ క్లోజ్ టు అబౌట్ 16-17 పాయింట్స్ ఏదైతే ఫాలో అయిందో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ అంత అడ్వర్స్ గా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రీవియస్లీ కూడా మనకి 21,964 ఒక బాటమ్ చూసాం అండ్ 21,743 ఏదైతే ఉందో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. బట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ గ్లోబల్ మార్కెట్ లో 10% ర్యాలీ వస్తే మన మార్కెట్స్ అంత రాకపోవచ్చు. రీజన్ ఏంటంటే ప్రాబ్లీ మనం ఎక్కువ పడలేదు కాబట్టి ఎక్కువ పుల్ బ్యాక్ కూడా రాదు. అండ్ సెకండ్ థింగ్ 22,857 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ ద గ్యాప్. సో 22,821 ఈరోజు హై వెళ్ళటం చూసాం. సో ఈ నేపథ్యంలో మార్కెట్ ట్రంప్ ఫ్యాక్టర్ ఏదైతే సుంకాలది ఉందో అది మాత్రం డిస్కౌంట్ చేసేసిందని చెప్పొచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వాట్ అనేది మార్కెట్ చూస్తుంది. ఒకవేళ రిజల్ట్స్ బాగుండి కంపెనీ ఇండివిజువల్ గా పర్ఫార్మ్ చేస్తే కనుక ఆ సెక్టర్ ఆర్ ఆ స్టాక్ కొనే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక దీనిలో నెగటివిటీ పోవాలంటే కనుక 23,361 పైన క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి కూడా 500 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే ఇట్స్ ఏ బై అవుతుంది. అదర్వైజ్ రేంజ్ అనేది 22,000 నుంచి 23,500 మధ్యలోనే ఎక్కువ కదలాడే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు జ్యోతి గారు. జ్యోతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. ప్రజెంట్ రేట్ లో హెచ్ఏఎల్ ఆర్ఐఎల్ కొనుక్కోవచ్చా? ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అని అడుగుతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది నిర్బంధంగా ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా కొనుక్కోవచ్చు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, అది మార్కెట్ లో ఎక్కువ తగ్గకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొటెక్షనిస్టిక్ ఈ ఎన్విరాన్మెంట్ లో డిఫెన్స్ మీద ఆల్రెడీ ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడుతుంది, ఫోకస్ పెట్టింది. దానికి ఉన్నటువంటి ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ ప్రకారం ఆలోచిస్తే ఈ క్వార్టర్ లో ఆల్రెడీ అంతకుముందు పెరిగి కొద్దిగా గొప్ప తగ్గొచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇప్పటి నుంచి చూస్తే 24% గ్యాప్ ఉంది పెరగడానికి, ఏది మన తగ్గిన తర్వాత. కానీ ఇప్పటి నుంచి దానికన్నా అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి.
ఎందుకంటే అమెరికా అనేది డిఫెన్స్ సప్లయర్ ప్రపంచానికైనా, కానీ ఈ చేసిన చర్యల వల్ల అమెరికా మీద నమ్మకం సన్నగిల్లి మిగతా దేశాల వైపు చూసే అవకాశం ఉంది. అందులో భారత్ కూడా ఈ మధ్యన ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది కాబట్టి డెఫినెట్ గా హెచ్ఏఎల్ కొనుక్కోవచ్చు. రిలయన్స్ బహుశా రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. రిలయన్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 100 రూపీస్ పెరగటం చేసాం. అండ్ 2023 అక్టోబర్ లో చూస్తే కనుక 1110. జనరలీ 2 years లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ దేర్ వుడ్ బి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ అనమాట. ఇన్ఫాక్ట్ మనకి 3 days బ్యాక్ ఎప్పుడైతే మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో 1114 దాకా కూడా రావడం చేసాం. ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి 100 రూపీస్ పెరిగింది. డెఫినెట్లీ ఇట్స్ ఎ బై అండి. అప్ టు 1110 మీకు 6 to 8 quarters అంటే ప్రాబ్లీ 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే మీరు డెఫినెట్లీ రిలయన్స్ కొనుక్కోవచ్చు. దీని ప్రాబుల్ టార్గెట్ 1480 అవుతుందండి ఇన్ ద కమింగ్ డేస్, మేబీ 3 to 6 months లోపల. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, సార్ కారణం ఏదైనా మార్కెట్లు 15% వరకు లాస్ అయితే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి అవకాశాలు ఉన్నట్లుగా చెప్తుంటారు. గత అనుభవాలను చూసినట్లయితే ఇప్పుడు కొనుక్కుంటే లాభాలు ఆశించవచ్చు అంటారా? ఆశించండి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది మార్కెట్ లో మీరు అడిగిన ప్రశ్న ఎంత రిలవెంట్ అంటే, మార్కెట్ లో తగ్గినప్పుడు కొనుక్కోవాలని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా కొనుక్కోవాలంటానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే బాగుంటుంది, ఊరికే మాటలే చెప్పే కన్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 15% కరెక్షన్ వచ్చిన మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చూస్తే మొత్తం మీద ఇప్పుడు దాదాపుగా 6300 దాదాపుగా డేటా పాయింట్స్ అంటే 2000 సంవత్సరం నుంచి 2025 వరకు చూస్తున్నాను నేను. అందులో నేను చేసింది ఏంటంటే ఎన్నిసార్లు మార్కెట్ 15% కరెక్షన్ వచ్చిందని చూస్తే 554 సార్లు నా స్క్రీన్ మీద కనబడతా ఉంది, మీరు చూడగలరు. అది 554 సార్లు కనపడితే అందులో ఎన్నిసార్లు మనకి ఒకవేళ నిర్దిష్టమైన ప్రాసెస్ లో కొద్దిగా మంచి కంపెనీలే కొనుక్కున్నాం అంటే ఆపరేషన్స్ బాగున్న కంపెనీలే కొనుక్కున్నాం, అందులోనే ఉంటామని కనుక కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఎవరైనా పోర్ట్ఫోలియో కొద్దిగా నిర్వహించుకున్నట్లయితే వాళ్ళకి ఎంత లాభాలు రావాలని ఎక్స్పెక్ట్ చేయాలో కూడా చెప్పాలి. 20% లాభం వస్తే చాలా సంవత్సరానికి కనుక అనుకున్నట్లయితే 20% అంటే చాలా ఎక్కువ. అది చూస్తే స్క్రీన్ మీద 554 సార్లు ఇలా కరెక్షన్స్ వస్తే మొత్తం 25 సంవత్సరాల్లో 545 సార్లు అంటే దాదాపుగా 98.38% కేసెస్ లో 20% తేలిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడు రాలేదు అంటే 2025లో ఈ సంవత్సరంలో జరిగిన కరెక్షన్లు ఇంకా సమయం ముందుంది, టైం లేదు కాబట్టి చెప్పలేక. అంటే ఇండైరెక్ట్ గా 100కు 100% కూడా లాభం రావాలి అంటే నిఫ్టీలో 15% కరెక్షన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని కొనుక్కోవాలి. ఇవాళ ఉన్న మార్కెట్ ఇండెక్స్ చూస్తే 22,355, 360 రేంజ్ వరకు వస్తే 15%. నిన్నటి వరకు అక్కడే ఉంది, ఇవాళ పెరిగి కొద్దిగా పైకి వచ్చింది. కానీ అంటే ఇంకా కరెక్షన్ మోడ్ లో ఉన్నాము, కొనుక్కోవడానికి సువర్ణ అవకాశంగా భావించాలి. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, నాగార్జున గారు. నాగార్జున గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు సార్ అదానీ పోర్ట్స్ బీడీఎల్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా సార్? ఈ అదానీ పోర్ట్స్ ప్రాబ్లీ ఇది ఎఫ్ఎండోలో ప్లస్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్ అండి. వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది దీనికి డెఫినెట్లీ. సో హైబీటా నేమ్ గా మనం పరిగణిస్తాం. ఐ థింక్ ఈ స్టాక్ లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అంటే కనుక నవంబర్ లోస్ మనం చూస్ చేసుకోవచ్చు అండి, విచ్ ఇస్ 995. ఇన్ఫాక్ట్ నవంబర్ తర్వాత ఒక హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి 995 ఇస్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్. సో అంతవరకు వస్తుందా? ప్రాబ్లీ ఇట్స్ వెరీ టఫ్ కాల్ ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడకపోతే కనుక ఒకవేళ పెరగటం మొదలెడితే ఇది ఈజీగా 1400 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఒక 30% యూ షుడ్ బై. సో 1130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 1000 రూపీస్ వచ్చేసరికి షుడ్ ట్రై టు బీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా బీడీఎల్ కూడా వి ఆల్ నో డిఫెన్స్ నేమ్ ఎంత బాగా బీట్ చేశారో ఆ స్టాక్ ని. సో 1790 నుంచి ఆల్మోస్ట్ 890 దాకా వచ్చి ఇక్కడ ఒక 1307 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో దీనికి రెసిస్టెన్స్ పాయింట్ అనేది 1360 అండి. ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అగైన్ ఇట్ క్యాన్ గో అప్ టు 1500, 1700 లెవెల్స్. సో నాట్ టు మిస్ అవుట్. ఒకవేళ కిందకు వచ్చినా కూడా ఇట్స్ ఓకే అనుకుంటే 50% ఇక్కడే కొనమని సజెస్ట్ చేస్తాం 1305 లో. అండ్ 1159 వచ్చేసరికి మీరు బీడీఎల్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. మేబీ 3 to 6 quarters లో ఇది ఈజీగా 1550 to 1700 వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రైన్ ఇండస్ట్రీస్ అమ్మా. హలో సార్, ఏ కంపెనీ అండి? రైన్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, రైన్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు కూడా కంపెనీ కొనుక్కోవాలంటే మీరు కనీసం మినిమం చూడాల్సిందంటే కంపెనీ లాభాల్లో ఉందో లేదో చూసుకుంటే మంచిది. అందులో ఇలా అన్సర్టన్ టర్మ్స్ లో ఉన్నప్పుడు లాభాలు లేని కంపెనీ మన కోసం లాభాలు తెచ్చిపెడుతుందో షేర్ ప్రైస్ లో ఆశించడం కొద్దిగా విపరీతం అవుతుంది. నా లెక్క ప్రకారం ఈ కంపెనీని ఎంత తక్కువలో ఉన్నా కూడా కొంత అనవసరం. ప్రస్తుతానికి దానికి ఉండవలసిన ఫేర్ ప్రైస్ కన్నా తక్కువలో ఉంది.
బట్ స్టిల్ కంపెనీ గ్రోత్ లో లేనప్పుడు కొనుక్కోవడం అనవసరం, అన్లెస్ మీరు ఆ ప్రమోటర్లు ఫ్రెండ్లు అయితే తప్పితే. ఆ పైగా 4,500 కోట్ల మార్కెట్ క్యాప్ ఎక్కువ కూడా లేదు, కాబట్టి అకార్డింగ్లీ షుడ్ స్టే. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, శృతి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మేము విప్రోను సెంట్రల్ బ్యాంక్ అనుకోవాలని కాల్ చేసినామండి. ఓకే, హలో. రెండు కూడా మంచి నేమ్స్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టేజ్ లో కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ రెండు కూడా. సో మనందరికి తెలిసింది ఐటీ, ఇన్ఫాక్ట్ ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ విధించాడో దానికన్నా ముందు నుంచి కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది 208 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్, అండ్ 188. సో దీన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. ఆల్రెడీ 228 దాకా లో రావటం చూసాం, కరెంట్లీ 242 ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ 208 వచ్చేసరికి యూ షుడ్ ట్రై టు బై. సో ఎప్పుడంటే రిస్క్ తక్కువ ఉన్నప్పుడు యూ షుడ్ ట్రై టు బై అండి. 208 లో మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక యూ షుడ్ డెఫినెట్లీ విప్రో కొనమని సజెస్ట్ చేస్తుంది చార్ట్స్ ప్రకారం. అండ్ సెంట్రల్ బ్యాంక్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి. చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 76 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ హాఫ్ అయింది, 34 రూపీస్ ఉంది. అగైన్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ కి 29-30 మధ్యలో ఒక మంచి సపోర్ట్ ఉంది. సో 2023 ఆగస్ట్ ప్రైస్ ఇది. సో ఎప్పుడైనా కూడా ఇంత లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఒక ఫేజ్ మేనర్ లో ఇక్కడ ఒక 30%, 34 రూపీస్ లో, మేబీ 29 వచ్చేసరికి మిగతా 70% ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండు కూడా మంచి స్టాక్సే, బట్ యాజ్ ఆఫ్ నౌ అండర్ పర్ఫార్మెన్స్ మీకు 1 year టైం ఫ్రేమ్ లో ఐ థింక్ 15 to 20% రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్స్ రెండు కూడా. సార్, ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి గందరగోళానికి దారితీసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి అవకాశాలు మందగించవచ్చా, లేక కొనసాగే అవకాశం ఉంటుందా? మందగించవచ్చా అంటే మందగించే అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ప్రపంచం మొత్తం మీద ఎక్కువ దేశాలతో కొద్ది గొప్ప వైరం కొని తెచ్చుకోవడం కనపడుతుందో అప్పుడు జరగబోయేది ఏంటంటే 2 రకాల డ్యామేజెస్ జరుగుతాయి. ఒకటి, అమెరికా దగ్గర నుంచి ఆర్థికంగా సపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నదా లేదా అంటే ఎక్కువ దేశాలకు మనసులో అనుమానం పుట్టింది. కాబట్టి వీలైనంత వరకు డిపెండెన్స్ తగ్గించుకుంటారు. అమెరికాకి కావాల్సింది ఏంటంటే ఐటీ సెక్టర్ లో, సాఫ్ట్వేర్ రంగంలో విపరీతంగా మనుషులు కావాలి, సర్వీసెస్ కావాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి అవసరం లేదు అని చెప్పినా ఆ ఏఐ మేనేజ్ చేయాలన్నా కూడా మనుషులు కావాలి. ఆ మనుషులకి అపారంగా వనరులు ఉన్న కంట్రీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే ఇండియానే. అందువల్ల ఇండియా నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఐటీ సెక్టర్ కి మనుషుల పరంగా చూస్తే బాగా స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ కంపెనీలు మాత్రం కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ గొప్పవాడు అయ్యే అవకాశం లేదు. మీడియా ఒకరు కొద్దిగా చిన్న ఎంప్లాయీస్, కొద్దిగా పనికిరాని ఎంప్లాయీస్ కూడా కంపెనీలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ పోషించడం భారం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటారు. పైగా అమెరికన్ డాలర్లు అందరూ అమ్మేస్తున్నారు కాబట్టి అమెరికన్ ఎకానమీ దాదాపుగా రిసెషన్ లోకి వెళ్ళటం ఖాయంగా కనపడుతుంది. పెంచకపోయినా టారిఫ్లు పెంచితే గ్యారంటీ, పెంచకపోయినా కూడా అలాగే కనపడుతుంది. అందువల్ల రాబోయేటువంటి సంవత్సరంలో ఐటీ సెక్టర్ కి అపారంగా అవకాశాలు ఉన్నాయంటే ఉండవు. కాబట్టి ఇంతవరకు వచ్చిన ప్రీమియం మెయింటైన్ అయితేనే ఎక్కువ, ఇంకా పిఈ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుందని ఆశించడం చాలా తీవ్రమైన ఆశ దృక్పథం. నా లెక్క ప్రకారం రాబోయే సంవత్సరంలో ఐటీ సెక్టర్ కన్నా కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడిన ఇండియన్ ఎకానమీ షేర్లు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకుండా ఉంటే మరీ మంచిది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఇటువంటి వాటి మీద కనుక డిపెండ్ అయితే మనకు మంచి రిటర్న్స్, పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్, దానిలో వచ్చేంత లాభాలు ఐటీ సెక్టర్ లో వస్తాయంటే చెప్పలేము, దాదాపుగా అనుమానమేనండి. ఓకే సార్, విజయవాడ నుంచి లయ గారు కాల్ చేశారు. లయ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేను ఎంఆర్ఎఫ్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయండి, తీసుకోవచ్చండి అంటే కొంచెం మార్కెట్ పడినప్పుడు. అలాగే ఎంఆర్ఎఫ్ పేజ్ ఇండస్ట్రీస్ అండి. ఎంఆర్ఎఫ్ ఐ థింక్ ఇనిషియల్లీ ఇప్పుడే మీరు హాఫ్ కొనొచ్చండి. అంటే ఒకవేళ మీరు ఆఫ్ కోర్స్ అది మినిమం 1 share కాబట్టి 1,16,000 ఉంది ప్రస్తుతం. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 1,51,000 నుంచి 1,03,000, 2,000 దాకా రావటం చూసాం. సో ఇట్స్ ఆల్ లోకల్ డ్రివెన్ అండి. మేబీ కొంచెం క్రూడ్ దీని వల్ల టైర్ ఇన్పుట్ కాస్ట్ అది పెరగొచ్చాం కానీ, బట్ 50% ఆఫ్ ద స్టాక్ ఇమీడియట్లీ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక బాటమ్ అయితే ఫామ్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అండ్ మంత్లీ చార్ట్స్ లో చూసినా కూడా ఐ థింక్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనే చార్ట్స్ లో రావడం చూస్తున్నాం. అండ్ బ్యాలెన్స్ ఒకవేళ మార్కెట్ పడి 1 lakh వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో యూ షుడ్ ట్రై టు బై. సిమిలర్ చార్ట్ పేజ్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా 49,000 నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 38,000 దాకా లో రావటం చూసాం.
అండ్ దీని ఒక బేస్ ఫార్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఏదైతే ఉందో 33,000. సో ఒకవేళ మార్కెట్ పడితే ఇక్కడ నుంచి ఒక 10,000 పాయింట్స్ కూడా పడినా దర్ ఇస్ నో హార్మ్ అండి. బట్ హై వాల్యూ నేమ్స్ లో యూ కాంట్ బై అట్ బాటమ్. సో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి 42 లో దొరుకుతుంది కదా అని షుడ్ బై ఫస్ట్ ప్రైస్ పాయింట్. అండ్ 38,000 వచ్చేసరికి పేజ్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, రమేష్ గారు. రమేష్ గారు, అండి మీ డౌట్ ఏంటి అడగండి. టీటాగర్ వ్యాగన్స్, తేజాస్ నెట్వర్క్, ప్రెస్ బై కానీ ఎంట్రీ ప్రైస్ కానీ చెప్పండి. తేజస్ నెట్, మనకు తేజస్ నెట్ ధైర్యంగా ఇప్పుడే కొనుక్కోవాలి, ఇంకా రేపు కూడా కాదన్నట్టు రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఆగవలసినటువంటి కంపెనీ. మొదటి టిటాగర్ రైల్ సిస్టమ్స్, టిటాగర్ వ్యాగన్స్ అండి, టిటాగర్ అయితే మీరు అడిగింది. రైట్ సార్. రాజేంద్ర గారు, ప్రస్తుత సమయంలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచిదంటారు? ఐ థింక్ ట్రంప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్సైడ్ అవ్వండి డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా. రీజన్ ఏంటంటే ప్రాబ్లీ 90 days పోస్ట్ పోన్ అన్నాడు, సడన్లీ 1 fine day వచ్చేసి లేదు ఈ రోజే పెడుతున్నా అనే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఈ డ్రామా ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ 90 days లో కూడా. సో ప్రాబ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఈ టైంలో. లైక్ ఐటీ, ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్స్, ఏవైతే ఎస్పెషల్లీ కంపెనీస్ అమెరికన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫాక్ట్ కొన్ని ఫార్మా నేమ్స్ కూడా, ఇవి కొంచెం అవాయిడ్ చేసి ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ చూసినా మనం ఆల్మోస్ట్ 500 points నిఫ్టీ పెరిగినా కూడా ఐ థింక్ కొన్ని సెక్టర్స్ ఏవైతే ప్రాబ్లీ అమెరికన్ రిలేటెడ్ బిజినెస్ ఉందో అవి ఎక్కువ పుల్ బ్యాక్ రాలేదు. సో మనకి ఏంటంటే డొమెస్టిక్ కన్సంప్షన్ లైక్ రియాలిటీ నేమ్స్ కానీ లేకపోతే ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో మంచి స్టాక్స్ కానీ అలాంటివి చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఇన్ఫాక్ట్ మెటల్స్ లాంటి స్టాక్స్ కూడా, ఆటోస్ కూడా ప్రాబ్లీ ఈ టైంలో అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఓకే సార్. రాజమండ్రి నుంచి అరుణ గారు కాల్ చేశారు. అరుణ గారు, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. డిక్సన్ టెక్నాలజీస్ అండ్ పీటీసీఎల్ ఏ రేట్ లో తీసుకోవచ్చండి? అండ్ ట్రంప్ గారి వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఈ రెండింటికి? అదే మీరు టెక్నికల్ గా అడుగుతున్నారు, రాజేంద్ర గారు ఆన్సర్ చేస్తేనే బాగుంటుందండి. ఐ థింక్ డిక్సన్ ప్రాబ్లీ ట్రంప్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫ్యాక్టర్ అవుతాయండి. అఫ్ కోర్స్ ఇందాక మనం చెప్పింది డోంట్ ఇన్వెస్ట్ అంటే ప్రాబ్లీ రేపొద్దున ఆయన ఇచ్చే టారిఫ్స్ వల్ల ఈ స్టాక్స్ పడతాయి ఆర్ ఎక్కువ పెరగవు అన్న ఫీల్ తోటి చెప్పాం. కానీ అదర్వైజ్ ఐ థింక్ డిక్సన్ ఈస్ అ గ్రేట్ నేమ్. సో ఐ థింక్ ఈవెన్ లోకల్ మార్కెట్ కూడా దీనికి బాగా ఉంది. ది మ్యానుఫ్యాక్చర్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ చిప్ ఐటమ్స్ లాంటివి చేస్తుంటారు. సో ఆల్రెడీ స్టాక్ 19,000 నుంచి కరెక్ట్ అవుతూ 12,000 దాకా కూడా రావటం చూసాం మనం. సో ఎవ్రీ టైమ్ ఈ స్టాక్ 15 to 20% కరెక్ట్ అయినప్పుడు అంతే స్పీడ్ గా పుల్ బ్యాక్ అవటం చూసాం, ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ 3 to 4 months. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే 10,950 ఏదైతే 11,000 ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక. సో డిక్సన్ డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు కొనే ప్రయత్నం చేయాలి. అండ్ పీటీసీఎల్ కూడా ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ లోకల్ డ్రివెన్ నేమ్ అండి. సో ఈ స్టాక్ కూడా మనం చూసాం 18-19,000 నుంచి అబౌట్ 9,000, 10,000 దాకా వచ్చి కరెంట్లీ 13,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ మేబీ 13,000 నుంచి 11,000 వరకు కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. ఇంకొక కాలర్ ఉన్నారు, బాలరాజ్ గారు. బాలరాజ్ గారు, మేడం నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నేను ఎస్జేవిఎన్ 150 రూపీస్ గా తీసుకున్నాను సార్. అది 40% లాస్ లో ఉంది సార్. అది టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉందో అక్కడ చెప్తారా సార్? సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? అక్కడ చెప్తారా సార్? ఏ కంపెనీ అన్నారండి? ఎస్జేవిఎన్ సార్. ఎస్జేవిఎన్? అవును సార్, అవును సార్. ఎస్జేవిఎన్ అంటే పవర్ లో ఉందండి. మీరు యాక్చువల్ గా చూస్తే పవర్ సెక్టర్ లో ఎక్కువ కంపెనీలు బాగుంటాయి. ఒక్క కంపెనీ మాత్రం చూస్తే నేను స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తాను, మీరు చూసినట్లయితే అర్థమవుతుంది ఎందుకు నేను దాని మీద నెగిటివ్ గా మాట్లాడవలసి వస్తున్నది అని. మిగతా కంపెనీలకు భిన్నంగా దీని ఆపరేషన్స్ చూస్తే మీకు రెడ్ కలర్ లో ప్రస్ఫుటంగా వేస్తున్నాం నో గ్రోత్, అంటే గ్రోత్ లేదని. ఎందుకు చెప్తున్నావు? నాకు ఇష్టం లేదు కాబట్టి గ్రోత్ అని చెప్పడం కాదు. మీరు సేల్స్ చూస్తే 2 సంవత్సరాల క్రితం దాదాపుగా 3,000 కోట్లు ఉంటే ఇప్పుడు కూడా 3,000 కోట్లు అక్కడే ఉంది. అంటే ఇప్పుడు కొద్దిగా సేల్స్ అందుకుంది. కానీ ప్రాఫిట్స్ చూస్తే 2023 మార్చ్ లో 1,400 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 1,000 కోట్లు. మార్జిన్స్ కూడా చూస్తే 46% ఉండే మార్జిన్ 34% వచ్చింది. ఎప్పుడు కూడా మీరు లాస్ లో ఉన్నారు అనే విషయం మర్చిపోయి ఆ కంపెనీ పరిస్థితి అంత బాగాలేదు. ఎన్నో కంపెనీలు లాభాలు పెంచుకుంటూ మార్జిన్లు పెంచుకుంటుంటే ఈ కంపెనీ పెంచుకోలేకపోతుంది. కాబట్టి ఈ డబ్బులు ఇందులోనే పెట్టి
ఇలాంటి కంపెనీలో మళ్ళీ ఆశ పెరిగి వస్తుందేమో, నాకు వస్తుందేమో అనే ఆలోచన విరమించి ఉన్న స్టాక్ లో ఉన్న డబ్బులు తీసేసి మంచి కంపెనీలో కొనుక్కోవడం మంచిది. ఇప్పుడు దాదాపుగా ట్రంప్ భయం అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి రిజల్ట్స్ రాగానే మంచి కంపెనీలు చెప్పినప్పుడు ఆ కంపెనీలోకి డబ్బు మూవ్ చేస్తే మీరు రికవర్ అవడానికి ఛాన్స్ తొందరగా ఉంటుందండి. నా లెక్క ప్రకారం అన్యాయలేదు. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, రాబోయే రోజుల్లో ఫార్మా రంగంపై అత్యంత భారీ టారిఫ్ విధిస్తానన్న ట్రంప్ బెదిరింపులను ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే యూజువల్ గా మనం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతే పేషెంట్లను ఎట్లా చూస్తామో అట్లాగే చూడాలండి. ఆయన ఏం చేస్తాడో ఏం అంటాడో తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరుగుతాడో చెప్పలేం. కాబట్టి ఫార్మాస్యూటికల్స్ లో విపరీతంగా నేను ట్యాక్స్ వేస్తాను, దాంతో చైనా నుంచి అమెరికా నుంచి అన్ని కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చి అమెరికాలో ఫ్యాక్టరీలు పెడతాయన్నారు. కానీ వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వచ్చే లోపల అక్కడ రోగాలేం ఆగవు. కాబట్టి ఏమొస్తుంది, ఒకవేళ ఆయన ఫార్మా మీద ఎక్స్పోర్ట్ చేస్తే దెబ్బ తగలటం ఖాయమే. కానీ ఎంతవరకు తగులుతుంది అంటే మన ఇండియాలో జనరిక్ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ కి ఆ ప్రైస్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. అంటే విదేశాల్లో ఆ బ్రాండెడ్ మెడిసిన్ చేసే వాళ్ళకి మనకి చాలా తక్కువ మార్జిన్స్, చాలా తక్కువ కాస్ట్ తో ప్రొడ్యూస్ చేస్తారు. అందువల్ల విపరీతంగా దెబ్బ తగలటం అవకాశం తక్కువ. కానీ కొద్దిగా గొప్ప ఫార్మాస్యూటికల్స్ లో పర్టికులర్ గా తెలుగు వారు బెట్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి తెలుగు కంపెనీలకు మాత్రం, తెలుగు వారి ఓనర్షిప్ లో ఉన్న కంపెనీలకు మాత్రం కొద్దిగా పెద్ద దెబ్బ తగులుతుంది. అలా కాకుండా టోటల్ కంపోజిషన్ లో ఎక్స్పోర్ట్స్ కనుక 10% కన్నా ఎక్కువ లేకుండా ఉన్నట్లయితే దెబ్బ ఎక్కువ తగిలే అవకాశం లేదు. మనం అందుకని ఏం చేద్దాం అంటే నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడేటప్పుడు పర్టికులర్ గా ఫార్మా కానీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కానీ కంపెనీలు మాట్లాడేటప్పుడు నా వంతు ప్రయత్నంగా టోటల్ సేల్స్ లో పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళకి ఇవ్వలేను కానీ అప్పుడు ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీస్ మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళకేమో తక్కువ ఫోకస్ పెట్టి, లేని వాళ్ళకి ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే మన డబ్బులు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది.